మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను భారీ ర్యాలీతో జిల్లా ఆఫీస్కి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ హెడ్ ఆఫీసులు అంటే గుంటూరు జిల్లా హెడ్ ఆఫీసులు పెట్టడం జరిగింది. ఆ పెట్టినటువంటి సంఖ్యను మీకు వారిచ్చిన సమాచారం మేరకు మీకు చదివి వినిపిస్తాను. తాడికొండ 64,000, మంగళగిరి 66,296, పొన్నూరు 65,000, తెనాలి 75,000, ప్రత్తిపాడు 68,000, గుంటూరు పడమర 74,763, గుంటూరు తూర్పు 65,000, మొత్తం 4,78,059 సంతకాలను సేకరించారు గుంటూరు జిల్లాలో. ఇవి 15వ తారీఖున మళ్ళా మేము తాడేపల్లి హెడ్ ఆఫీస్కి ఇవన్నిటినీ కూడా మళ్ళా చేరుస్తాం. ఇదిగో పైన అన్ని బాక్సులు పెట్టడం జరిగింది. వీటన్నిటిని ఇక్కడ పొందుపరుస్తాం. రేపు 15వ తారీఖున ఇక్కడి నుంచి బయలుదేరి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఈ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 44,78,059 ఈ బాక్సులన్నీ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఊరేగింపుగా తీసుకువెళ్ళి అంబేద్కర్ గారికి దండ వేసి అక్కడి నుంచి మేము తాడేపల్లి హెడ్ ఆఫీస్కి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో నినాదాలు చేస్తూ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 15వ తారీఖున అక్కడికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి మళ్ళా తాడేపల్లికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఆ తర్వాత 17వ తారీఖున గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ సంతక సేకరణ బాక్సులన్నీ కూడా తీసుకువెళ్ళి గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి కోటికి పైచీలకే అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మన జిల్లాలో మాత్రం 4,78,059 సంతకాల సేకరణ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా డిజిటలైజ్ చేస్తున్నాం. వీటన్నిటినీ కూడా కంప్యూటరీకరణ చేసి ఎవరైతే ఫోన్ నెంబర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మెసేజ్లు ఇచ్చి మీకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం వారిని అందరినీ కూడా టచ్లో పెట్టుకుని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారు తాము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని వెనుక్కు తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ప్రజలు చేసిన సంతకాల పత్రాలను ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి తరలించారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుండి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ పేరుతో బాపట్ల రోడ్డును పగలగొడతానడం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోందన్నారు బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కోన రఘుపతి. మాస్టర్ ప్లాన్పై ప్రభుత్వ నేతలు బహిరంగంగా ప్రజలతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోందని, ప్రజల సలహాలు సూచనలు తప్పక తీసుకోవాలని కోరారు కోన రఘుపతి. మాస్టర్ ప్లాన్ గురించి మనం మాట్లాడితే ఒక రకమైనటువంటి అపోహలు, భయాందోళనలకి గురి అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మన బాపట్లో కనబడుతుంది. కారణం ఇది థర్డ్ పార్టీ ద్వారా తయారైనటువంటి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ మనం ప్రపోజల్స్ కూడా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని సూచనలు మనకు కావాల్సిన సూచనలు మనం కొన్ని చెప్పాం. తయారు చేసే బాధ్యత థర్డ్ పార్టీ మీద ఉంటుంది.
ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ మీద కానీ మన మీద కానీ ఉండదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ మెడకశిర నియోజకవర్గంలోని కోటి సంతకాల సేకరణ ఉద్యమం భారీ ఎత్తున జరిగింది. సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి చేర్చే కార్యక్రమాన్ని పార్టీ జెండా ఊపి ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి. మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తే వైఎస్ జగన్కు మంచి పేరుస్తుందనే దుర్బుద్ధితో చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజలకు, పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తూ తన వర్గానికి లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు ఇలా ప్రైవేటీకరణకు దిగారని అన్నారు రమేష్ రెడ్డి. ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే దోపిడీ తప్పనిచ్చి ఇంకోటి ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం కేవలం దోపిడీ విధానమే, అన్నిట్లో దోపిడీ విధానమే. పీపీపీ విధానం ఓ పక్క పెట్టింది, అది ఏదో అర్థం కాదు. ఇంకో పక్క బొర్సా లాంటి కంపెనీలకు దాదాపు 99 పైసలకే భూములు కట్టబెడతా ఉంది. వందల వేల కోట్ల రూపాయలు దోచుకునే దానికి హైటెక్ విధానం ఇదే చంద్రబాబు నాయుడు గారి విజన్గా కనపడతా ఉంది తప్పనిచ్చి, దోపిడీ తప్పనిచ్చి. ఈ రాష్ట్రం ఈ 18 నెలల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది.